పెంచిన గ్యాస్ ధరలను ప్రభుత్వమే భరించి ప్రజలను ఆదుకోవాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్దం కారణంగా క్రూడ్ ఆయిల్ కు గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలోనే గ్యాస్ సిలిండర్ కు 60 రూపాయల ధర కేంద్ర ప్రభుత్వం పెంచడంతో ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. కమర్షియల్ సిలిండర్ల సరఫరా ఆగిపోవడంతో చాలా హోటళ్లు మూతపడ్డాయి. దీంతో హాస్టళ్ల విద్యార్థులకు అల్పాహారం, భోజనం అందించే అవకాశం లేకుండా పోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే గృహావసరాలకు సరిపడినంత గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గ్యాస్ డీలర్లు చెబుతున్నారు. వెంటనే మోడీ చొరవ తీసుకుని మిగతా దేశాలను కూడగట్టుకుని ట్రంప్తో మాట్లాడి యుద్దం ఆపించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఈ గ్యాస్ ధరల పెంపు పలు రంగాలపై ప్రభావం పడే అవకాశం ఉందని మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రజలు వాడేటటువంటి గ్యాస్ మీద సిలిండర్కి 60 రూపాయల చొప్పున పెంచడం జరిగింది. దానికంటే కూడా ప్రమాదం ఇప్పుడు ఇమీడియట్గా మరి ఈ కమర్షియల్ గ్యాస్ ఏదైతే ఉందో హోటల్స్ అన్నింటిలో కూడా కమర్షియల్ గ్యాస్ బంద్ చేశారు. రేపు పౌరులకు సంబంధించిన గ్యాస్ కూడా బంద్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా అనేక రకాలైన ప్రతికూల ఫలితాలు మన మీద కనపడే పరిస్థితి ఉంది. అందుకని భారత ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ధరలు తగ్గించాలి. ఎందుకంటే ఆ పెరిగిన సబ్సిడీ ప్రభుత్వం భరించాలి. ఎందుకంటే మామూలప్పుడు వాళ్ళు మన దగ్గర గోల్డ్ లోడ్ కొట్టి వసూలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రభుత్వం భరించాలి. గ్యాస్, ఆయిల్ సరఫరాలో నిరంతరంగా ఎటువంటి అంతరాయం లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని మనం డిమాండ్ చేస్తాం. ఒకవైపు ఏమో గ్యాస్ నిల్వలు చాలా ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదని చెప్పేసి ప్రకటించింది. అంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దానికి చర్యకి ఏమాత్రం సంబంధం లేదు. అందుకని వెంటనే యుద్ధం ఆపాలనేటువంటిది పార్లమెంట్ తీర్మానం చేసి వాళ్ళకి పంపాలా. అది చేయట్లా. పార్లమెంట్లో చర్చకు కూడా అవకాశం ఇవ్వకుండా చేస్తూ ఉంది. అంటే ఒక మాట చెప్పాలంటే అమెరికాకి అనుకూలంగా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి తక్షణమే పార్లమెంటు సమావేశమై పార్లమెంటు ఒక తీర్మానం చేసి యుద్ధాన్ని ఆపాలని, లేకపోతే భారాలు ప్రజల మీద తీవ్రంగా పడతాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మొత్తం బ్లాక్కు వెళ్ళిపోతూ ఉంది. గ్యాస్ క్యూలు కడతా ఉన్నారు. ఎక్కడ గ్యాస్ అందదు అని చెప్పి ప్రజలు ఆందోళన చెందుతూ ఉన్నారు. మేము డిమాండ్ చేస్తూ ఉంది, ప్రభుత్వం వెంటనే గ్యాస్ నిల్వలకు సంబంధించినవి బహిరంగ ప్రకటించాలా, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలా. అక్కడ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు రేపు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది గ్యాస్కు సంబంధించి కలగకుండా చూడాలా. ఇది తీవ్రమైనటువంటి భారం అవ్వటమే. ఈరోజు పెద్ద ఎత్తున మహిళలు ఒక పక్క కనీస వేతనాలు లేక, రకరకాల పనులు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే మరో భారం అవ్వటం అనేది తీవ్రమైనటువంటి దానిగా పరిగణించాలి. రెండోది, ఈరోజు కమర్షియల్ గ్యాస్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చాలా హోటల్స్, పెద్ద హోటల్స్ అయితే క్లోజ్ చేస్తున్న పరిస్థితుంది. అట్లా కాకుండా చిన్న స్థాయి రోడ్డు మీద నడుపుకునేటువంటి బడ్డీలు, అదేవిధంగా బడ్డీ కొట్లు, రకరకాల కూడా తీవ్రమైనటువంటి ప్రభావం పడే పరిస్థితుంది. కాబట్టి ఏదో సామాన్యులకి ఓన్లీ ఒక గ్యాసు, ఏదో పెట్రోలు, దీనివల్లే నష్టం జరుగుతుందని చెప్పేసి ఏదో ఒక ప్రచారం అయితే ఒకటి జరుగుతుంది. కానీ అన్ని విషయాల్లో నిత్యావసర సరుకులు కానీ, గ్యాసు, పెట్రోలు, మిగతా అన్ని విషయాల్లో కూడా ప్రజలకి ఈ యుద్ధం వల్ల జరుగుతున్న వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. అది గమనించట్లేదు. ఫస్ట్ ప్రపంచ దేశాలన్నీ కూర్చొని శాంతియుతంగా చర్చలు జరిపి ఈ యుద్ధం వల్ల ఎవరికి ఏమి లాభం, ఎవరికి ఏమి నష్టం అనేది కూర్చొని మాట్లాడి ఈ యుద్ధాన్ని ముగిచ్చేసి పేద ప్రజలకి, ఇప్పటి వరకు పేద ప్రజలకి అది ఇస్తున్నాం ఇది ఇస్తున్నామని కాదు, ఆదుకోవాల్సిన సమయం ఇప్పుడుంది. కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఇప్పుడు ఆదుకొని కొన్ని రాష్ట్రాల్లో హోటల్స్ మూసేస్తున్నారు. హైదరాబాదులో మెజారిటీ హాస్టల్స్, మేము హాస్టల్స్లో భోజనం కూడా పెట్టలేము, మీరు ఎక్కడ ఉంటే తినండి అని చెప్పే పరిస్థితికి వచ్చింది. దీని గురించి తెలుగు రాష్ట్రాలే కాదు, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఇంకో రాష్ట్రాలు కానీ వీళ్ళందరూ ఆలోచించి సరైన ఒక సూచనల రూపంలోకి వెళ్ళి ప్రజలకి బాగా సంక్షేమం, అభివృద్ధి కాదు, ఈ టైంలో ఆదుకోవాల్సిన టైంలో ఆదుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పటికే మనం చూసుకున్నాం, పెద్ద ఎత్తున గ్యాస్ ఇది పెంచడం 10 రూపాయలు పెంచి రూపాయి తగ్గించి మేము ఏదో పెద్ద తగ్గించామని చెబుతున్నారు తప్ప ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉండేటువంటి పరిస్థితి కాదు. ప్రధానంగా ఈరోజు
మేము దీపం పథకం అని చెప్పి రకరకాల పథకాలని చెప్పి మేము 3 సిలిండర్ ఫ్రీగా ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యం చూసినప్పటికి కూడా దీపం పథక సబ్సిడీలు కూడా మనం చూసినట్టు కూడా ఎవరికి 15 రూపాయల కంటే మించి పడే పరిస్థితి అయితే ఉంది. అంటే ఈ నేపథ్యంలో నీ వినియోగదారుడు కనీసం 900 నుంచి 1000 రూపాయల వరకు దపదపాలకు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక గ్యాస్కి నెలకి 1000 రూపాయలు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఫ్యామిలీకి వస్తే వాళ్ళు రోజు తినేటువంటి తిండిలో ఇంకెంతవరకు వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారనేది అడుగుతా ఉన్నాం. గ్యాస్ బ్లాక్ ఏం లేదండి, కాకపోతే వాణిజ్యంగా వ్యాపార సంస్థలకి అయితే గ్యాస్ సరిగా అందుబాటులో లేదు. ఇళ్లల్లో వాడుకునే వాళ్ళకి ప్రయారిటీ ప్రకారం 30 రోజులు బుక్ చేసుకునే వాళ్ళకి ఒక వారం 10 రోజులు అటు ఇటుగా గ్యాస్ అందరికీ సప్లై అవుతుంది. ఇది వార్తలు విని జనాలకు అర్థం కాక ఎగబడుతున్నారు, అంత తప్ప ఏం లేదు. నిదానంగా అయితే అందరికీ గ్యాస్ అందుతుంది, అందరికీ గ్యాస్ అందుతుంది. ప్రయారిటీ ప్రకారం అయితే ఎవరికి ఇబ్బంది లేదు. కమర్షియల్ రేటు పెరిగిందనే విషయం కంటే కమర్షియల్ సప్లై లేదండి, కంపెనీ నుంచే సప్లై లేదు. దాని మూలంగా మేము ఎవరికి సప్లై చేయలేకపోతున్నాము, కస్టమర్కి కూడా అందుబాటులో లేదు. అదే మామూలు ప్రజలకైతే గ్యాస్ అందుబాటులో ఉంది. మామూలు ఇళ్లలో వాడుకునే వాళ్ళకైతే గ్యాస్ అందుబాటులోనే ఉంది. ప్రయారిటీ ప్రకారం బుకింగ్ చేసుకున్న వాళ్ళు గ్యాస్ ఇస్తున్నారు. ఈ నెల అయిపోతే మళ్ళీ వస్తుందో రాదని చెప్పేసి భయంలో కొంతమంది ఉన్నారు. అదేం లేదండి, మోడీ గారు చెప్పిన లెక్క ప్రకారం అయితే ఇళ్లలో వాడుకునే వాళ్ళకి గ్యాస్ అనేది ఆగే ప్రసక్తే లేదు, అందిస్తాము. వాణిజ్య వ్యాపారాలకు మాత్రం గ్యాస్ అందించలేము, వాటి గురించి వదిలేసామండి.